విజయ్ దళపతి గారు సీఎం అవుతాడా లేడా? కామెంట్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంది తమిళనాడులో హైయెస్ట్ ఎక్కువ సీట్ వచ్చింది విజయ్ దళపతి గారికి. ఆల్రెడీ సీఎం అయ్యిండు కదా, మళ్ళీ సీఎం అయ్యిందా లేదా అని ఆ కన్ఫ్యూజన్ ఏంది, ఆ డౌట్, ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఎస్, మన విజయ్ దళపతి గారికి వచ్చింది 108 సీట్ ఎంచుకోవచ్చు. తమిళనాడు ఎవరైనా సరే పొలిటీషియన్స్ సీఎం అవ్వాలంటే 118 సీట్స్ అయితే ఉండాలని చెప్పొచ్చు. విజయ్ దళపతి గారికి ఇంకా ఎన్ని సీట్స్ కావాలో మీరు కామెంట్ చేయండి. అలానే డిఎంకే పార్టీ దగ్గర వేరే పార్టీ, ఈ రెండు పార్టీస్ మీట్ అయినా సరే 180 సీట్ రాదు. కానీ మన విజయ్ దళపతి గారు అయితే ఇంకా కొన్ని సీట్స్ అంటే 198 వచ్చింది కదా, ఇంకా కొన్ని సీట్స్ అంటే ఒక 8 నుంచి 9 సీట్స్ వచ్చేసరికి కాంగ్రెస్ దగ్గర నుంచి అయితే అడుగుతున్నాడు అని చెప్పొచ్చు. అది వచ్చిన తర్వాతనే మన విజయ్ దళపతి గారు అయితే అసెంబ్లీలో అయితే ప్రణామ స్వీకారం చేస్తారు. దాని తర్వాత సీఎం అయితే అవుతాడని చెప్పొచ్చు. ఇది లేకపోతే డిఎంకే పార్టీ ఇంకా రెండు పార్టీస్ మీట్ అయితే విజయ్ తలపతి గారు అయితే సీఎం అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అలానే విజయ్ తలపతి గారు అయితే చాలా మంది పొలిటీషియన్తో అయితే మాట్లాడుతున్నారు అని చెప్పొచ్చు. మాకు కొన్ని సీట్స్ కావాలి, మాకు 118 సీట్స్ వచ్చింది, ఇంకా 8 నుంచి 9 సీట్స్ కావాలి అని మాట్లాడుతున్నారు. సో ఈ సీట్స్ వచ్చిన తర్వాతనే మన విజయ్ తలపతి గారు అయితే సీఎం అవుతారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అలానే తన మూవీస్ కూడా రిలీజ్ అవ్వడం అయితే ఆగిపోయింది అని చెప్పొచ్చు. జననాయకన్ సీఎం అయిన తర్వాత అయితే ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అలానే మన విజయ్ తలపతి గారు అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపిండని చాలా రూమర్స్ అయితే వస్తుంది. వేరే పొలిటీషియన్స్ కూడా కలిసి చాలా రూమర్స్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు. సో మన హాలీవుడ్ కి అంటే తమిళనాడుకి ఎవరు సీఎం అవుతారు? విజయ్ తలపతియా లేకపోతే డిఎంకి పార్టీయా, వేరే పార్టీ మీట్ అయ్యి సీఎం అవుతారా? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. నేనైతే విజయ్ తలపతి గారు ఎంత తొందరగా అయితే వేరే పార్టీస్ తో మీట్ అయ్యి ఆ సీట్ కొనుక్కుంటే తొందరగా అయితే సీఎం అవుతారు, లేకపోతే వేరే పార్టీస్ అయితే అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రూమర్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. మన విజయ్ తలపతి గారు సీఎం అవ్వడం ఇంపాసిబుల్, అలానే విజయ్ తలపతి గారు వేరే కాంగ్రెస్ తో మీట్ అవుతున్నారు, అది ఇది అని చాలా రూమర్స్ వస్తున్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇప్పటికైతే విజయ్ తలపతి గారికి సీఎం అయితే అవ్వలేదు, అవ్వే ఛాన్స్ ఉంది, దానికైతే ఉపయోగించుకోవాలి మన విజయ్ తలపతి గారు అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ న్యూస్ గురించి అనేది డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. అలానే కాలీవుడ్ అంటే తమిళనాడుకి 2 years లోనే సీఎం అవుతాడంటారా లేడా విజయ్ తలపతి గారు? కామెంట్ చేయండి.